ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఆరేపాటి వెంకటనారాయణరావు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల షెడ్యూల్ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి ఈరోజు విడుదల చేశారు. డిసెంబర్ 1న పోలింగ్, 4వ తేదీన ఓట్ల లెక్కింపు నిర్వహిస్తారు. జగిత్యాల, కరీంనగర్, వరంగల్ జాతీయ రహదారి రోడ్డు మరమ్మతులకు కేంద్ర ప్రభుత్వం 40.90 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేసింది. తెలంగాణలో కోవిడ్ నుంచి కోలుకున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. నిన్న ఒక్క రోజులోనే 1602 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో ఇంతవరకు కోవిడ్ నుంచి కోలుకున్న వారి సంఖ్య 2,43,686కు చేరింది. ఖమ్మం జిల్లాలో మొత్తం 11,28,562 మంది ఓటర్లుగా నమోదైనట్లు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఆర్వి కర్ణన్ వెల్లడించారు. కోవిడ్ మహమ్మారిపై దేశం పోరాడుతున్న తరుణంలో ముందు జాగ్రత్తలను పాటిద్దాం. కోవిడ్ నుంచి సురక్షితంగా ఉండడానికి 3 సూత్రాలు: మాస్క్ ధరిద్దాం, 2 గజాల భౌతిక దూరం పాటిద్దాం, ముఖం చేతుల పరిశుభ్రతపై దృష్టి పెడదాం. ఇప్పుడు వార్తల వివరాలు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల షెడ్యూల్ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి ఈరోజు విడుదల చేశారు. డిసెంబర్ 1న పోలింగ్, 4వ తేదీన ఓట్ల లెక్కింపు నిర్వహిస్తారు. గ్రేటర్ పరిధిలోని మొత్తం 150 వార్డులకు బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహిస్తారు. రేపటి నుంచి 20వ తేదీ వరకు 3 రోజుల పాటు నామినేషన్లు స్వీకరించనున్నారు. 21న నామినేషన్ల పరిశీలన, అదే రోజు అభ్యర్థుల జాబితాను ప్రకటించనున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు 24 ఆఖరు తేదీ. డిసెంబర్ 1న పోలింగ్ జరుగుతుంది. అవసరమైతే డిసెంబర్ 3న రీపోలింగ్ నిర్వహిస్తామని ఎన్నికల కమిషనర్ తెలిపారు. 4వ తేదీన ఓట్ల లెక్కింపు నిర్వహించి ఫలితాలు ప్రకటిస్తామని వెల్లడించారు. షెడ్యూల్ విడుదలతో ఈ రోజు నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని కమిషనర్ పార్థసారథి చెప్పారు. ఎన్నికలు బ్యాలెట్ పద్ధతిలోనే జరుగుతాయని, అలాగే ఈ ఓటింగ్ విధానం ప్రవేశపెడతామని ఎన్నికల కమిషనర్ తెలిపారు. పోలింగ్ స్టేషన్ల తుది జాబితా ఈ నెల 21న ప్రకటిస్తామని, అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయాల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఫిబ్రవరిలో టర్మ్ పూర్తి కావస్తున్న కారణంగా 3 నెలలలోపుగా ఎన్నికల ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చని కమిషనర్ అన్నారు. జగిత్యాల, కరీంనగర్, వరంగల్ జాతీయ రహదారి రోడ్డు మరమ్మతులకు కేంద్ర ప్రభుత్వం 40.90 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేసింది. కాగా ఎంతో కాలంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యను తాను కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ దృష్టికి తీసుకువెళ్లిన వెంటనే స్పందించి నిధులు మంజూరు చేశారని కరీంనగర్ ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చెప్పారు. గత నెలలో తాను కేంద్ర మంత్రిని కలిసి సమస్యను వివరించానని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, మంత్రి నితిన్ గడ్కరీకి బండి సంజయ్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. జీహెచ్ఎంసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల కమిటీలను ప్రకటించింది. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి హైదరాబాద్లో ఈ ఉదయం బల్దియా పరిధిలోకి వచ్చే పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా పార్టీ ఇన్ఛార్జీలను ప్రకటించారు. హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి షబ్బీర్ అలీ, సికింద్రాబాద్కు భట్టి విక్రమార్క, చేవెళ్లకు పొన్నం ప్రభాకర్, మల్కాజ్గిరికి జీవన్ రెడ్డి, మెదక్కు కుసుమకుమార్లను ఇన్ఛార్జీలుగా ప్రకటించారు. సికింద్రాబాద్, చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో 6 సభ్యుల చొప్పున, మిగిలిన 3 పార్లమెంట్ నియోజకవర్గాలకు 5 చొప్పున సభ్యులను కూడా ప్రకటించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల పేర్లను రేపు ఖరారు చేస్తామని, ఈ నెల 21న పార్టీ జీహెచ్ఎంసీ మేనిఫెస్టో విడుదల చేస్తామని ఉత్తమ్ కుమార్ వెల్లడించారు. కోవిడ్ విపత్కర పరిస్థితుల్లో వ్యాపారం నడవక ఇబ్బందులు పడుతున్న వీధి వ్యాపారులకు ఆర్థిక సహకారం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ పథకం మహబూబాబాద్ జిల్లాలో విజయవంతంగా అమలవుతోంది. కాగా పథకం పట్ల జిల్లా వీధి వ్యాపారులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ పథకం ద్వారా
ఆదుకుంటున్న కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు. నా పేరు శ్రీహర్ అండి. మాది మహబూబాబాద్ అండి. ఈ 3 నెలల నుండి కిరాణా షాప్ వ్యాపారం అంతా దెబ్బతిన్నదండి. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి గారు 10,000 రూపాయలు బ్యాంకు ద్వారా ఇవ్వడం మా చిరు వ్యాపారులను ఆదుకున్నందుకు చాలా కృతజ్ఞతలు. నా పేరు రమేష్, మాది మహబూబాద్ జిల్లా. మేము చిరు వీధి వ్యాపారులము. ఈ కరోనా కల్లోల పరిస్థితుల్లో వ్యాపారం జరగక బతుకు చిత్రమే పరిస్థితి ఉండేది. కానీ కేంద్ర ప్రభుత్వము ఆత్మ నిర్భర పథకంతో మాకు 10,000 ఆర్థిక సాయం చేసి మా వీధి వ్యాపారులను ఆదుకోవడం జరిగింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. అన్లాక్ అంటే అజాగ్రత్త కాదు, ఆత్మ నిర్భర్ భారత్ దిశగా ముందుకు సాగడం. అన్లాక్ లో అన్ని జాగ్రత్తలు పాటించండి. హైదరాబాద్ అత్యంత భద్రమైన నగరంగా రూపుదిద్దుకుంటోందని మంత్రి తారక రామారావు అన్నారు. ఈరోజు ఆయన నగరంలో పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ 14వ అంతస్తులో జరుగుతున్న పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అంతర్జాతీయ స్థాయిలో కమాండ్ కంట్రోల్ సెంటర్ను నిర్మిస్తున్నామని, ఇప్పటికే 85% పూర్తయిందని తెలిపారు. అత్యాధునిక టెక్నాలజీతో 19 అంతస్తుల నిర్మాణం జరుగుతుందన్నారు. 10 లక్షల సీసీ కెమెరాలతో ఇంటిగ్రేటెడ్ కమాండ్ సెంటర్ నిర్మిస్తున్నామని, 360 డిగ్రీల కోణంతో నగరంపై నిఘా ఉంటుందని కేటీఆర్ వెల్లడించారు. మంత్రి కేటీఆర్ వెంట హోంమంత్రి మహమూద్ అలీ, డీజీపీ మహేందర్ రెడ్డి, మేయర్ రామ్మోహన్ ఉన్నారు. తెలంగాణలో కోవిడ్ నుంచి కోలుకున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. నిన్న ఒక్క రోజులోనే 1602 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో ఇంతవరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 2,43,686కు చేరింది. అలాగే కోవిడ్ రికవరీ రేటు 94.14% నమోదైందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఈ ఉదయం విడుదల చేసిన తాజా బులెటిన్లో తెలిపింది. ఖమ్మం జిల్లాలో మొత్తం 11,28,562 మంది ఓటర్లుగా నమోదైనట్లు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఆర్వి కర్ణన్ వెల్లడించారు. కలెక్టర్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నేటి నుంచి నెల రోజుల పాటు ఓటర్ల నమోదు ప్రక్రియను జిల్లాలో చేపడతామని తెలియజేశారు. ఖమ్మం జిల్లాలో 18 సంవత్సరాలు నిండిన అర్హులైన వయోజనులు ఓటరుగా నమోదు చేసుకునేందుకు భారత ఎన్నికల సంఘం అవకాశం కల్పించిందన్నారు. కరోనా వైరస్ 2వ దశ వ్యాప్తి అధికంగా అయ్యే అవకాశాలున్నాయి. కావున ప్రజలందరూ ఎవరికి వారే స్వీయ పరిరక్షణ చర్యలు తీసుకుని కోవిడ్-19 బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చొప్పదండి శాసనసభ్యులు రవిశంకర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కరోనా మహమ్మారి ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న సందర్భం 2వ దశకు వచ్చింది. ముఖ్యంగా ఈ చలికాలం డిసెంబర్ జనవరి వరకు ప్రజలందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పటికప్పుడు శానిటైజర్ రాసుకొని, మాస్కులు ధరించుకొని, భౌతిక దూరాన్ని పాటిస్తూ మనల్ని మనం కాపాడుకొని ముందుకు పోదామని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా. గ్రేటర్ పరిధిలో ఈ రోజు నుంచి 50% బస్సులను తిప్పనున్నారు. లాక్డౌన్ సడలింపుల్లో భాగంగా ప్రజా రవాణాకు కేంద్రం పూర్తి స్థాయిలో అనుమతి ఇచ్చినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఇంతవరకు టీఎస్ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 25% బస్సులు మాత్రమే నడుపుతోంది. గ్రేటర్ పరిధిలో వైరస్ కాస్త తగ్గుముఖం పట్టడం వల్ల బస్సుల సంఖ్యను పెంచాలని ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు అధికారులను ఆదేశించారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఏఆర్ న్యూస్ హైదరాబాద్ ట్విట్టర్ హ్యాండిల్ను ఫాలో కండి, యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. విశేషాలు మరోసారి. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల షెడ్యూల్ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి ఈరోజు విడుదల చేశారు. డిసెంబర్ 1న పోలింగ్, 4వ తేదీన ఓట్ల లెక్కింపు నిర్వహిస్తారు. జగిత్యాల, కరీంనగర్, వరంగల్ జాతీయ రహదారి రోడ్డు మరమ్మతులకు కేంద్ర ప్రభుత్వం 40.90 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేసింది. తెలంగాణలో కోవిడ్ నుంచి కోలుకున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. నిన్న ఒక్క రోజులోనే 1602 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. ఖమ్మం జిల్లాలో మొత్తం 11,28,562 మంది ఓటర్లుగా నమోదైనట్లు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఆర్వి కర్ణన్ వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.